ఐపీసీ సెక్షన్ 279 ప్రకారం మీరు పబ్లిక్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన, అంటే ఎవరినైనా ఓవర్టేక్ చేద్దామని చెప్పేసి చాలా రూడ్ డ్రైవింగ్తో పబ్లిక్ ప్లేస్లో అండ్ ఒక డ్రైవింగ్ ఎనీ వెహికల్, అది బైక్ అవ్వచ్చు, ట్యాక్సీ అవ్వచ్చు, గూడ్స్, లారీ, బస్ ఏవైనా కూడా ఓవర్టేకింగ్ ఆర్ ర్యాష్ డ్రైవింగ్ దానివల్ల ఐపీసీ సెక్షన్ 279ని 281లా మార్చడం జరిగింది. అది కూడా 2024 జూలై 1 మార్చడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రివీల్ దాంట్లో ఇది కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈ 281 ప్రకారం మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు ఒక పోలీస్ కానీ పట్టుకొని మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. దాని ప్రకారం ఒక్కొక్కసారి 6 months వాళ్ళకు జైలు శిక్ష, లేదు అని అంటే 1000 ఫైన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇవి రెండు కూడా విధించడం జరుగుతుంది. అండ్ దీని కేసులన్నీ కూడా బయట సాల్వ్ చేసుకోవడానికి ఏముండదు. అంటే మామూలుగా ఇప్పుడు ఇండియన్ లా ఎట్లుంటుందంటే బయటికి వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇది అలా కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదు. బై కోర్టే ఒక జడ్జిమెంట్ రావడానికి మాత్రమే అనువుగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పోలీసు వాళ్ళు ఏ వారెంట్ లేకుండా డైరెక్ట్ మీరు ఎక్కడైతే ర్యాష్ డ్రైవింగ్ చేసిన దగ్గర ఆపేసి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరుగుతుంది. బట్ మేజర్గా జరిగేది ఏంటంటే 1000 రూపీస్ ఫైన్ వేయడం, ఆ ఫైన్ కట్టుకొని బైక్ తీసుకెళ్ళిపోవడం. రెండు, చాలా వరకు కొందరు ఎక్స్ట్రీమ్ ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళు 6 months వరకు వాళ్ళను జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. బెయిల్ అనేది వీళ్ళకు ఒక రైట్ ఉంటుంది. బెయిల్ డెఫినెట్గా తీసుకోవచ్చు, దానికి వీళ్ళు అర్హులుగా ఉంటారు. బట్ ఇప్పుడున్న సొసైటీలో ఈ ఐపీసీ సెక్షన్ 281 అంటే ఇప్పుడు కొత్తగా సెక్షన్ ప్రకారం చాలా ఎక్కువ కేసులే నమోదవ్వడం జరుగుతుంది. కొంచెం ర్యాష్ డ్రైవింగ్ తగ్గించుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ ఈ సెక్షన్లో కూడా దీని కింద ఎక్కువ కేసులు నమోదు అవ్వడం వల్ల పోలీసులు కూడా ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా పెంచడానికి, అంటే ఎక్కువ కేసులు ఎందుకు నమోదవుతాయి, ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఒక స్పీడ్ వెళ్ళిపోవాలని, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది అది అని చెప్పేసి. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇంకా బెటర్ అవ్వడానికి అండ్ చాలా ఫైన్లు కలెక్ట్ చేయడానికి ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సెక్షన్ 281. సో ఈ సెక్షన్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అండ్ హైదరాబాద్లో చాలా ఎక్కువ కేసెస్లే ఉన్నాయి దీని మీద. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.